హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం 399 రూపాయలకి 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఈ ఆఫర్ కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 199 రూపీస్కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టులో విడుదలైనటువంటి 18 రకాల ఉద్యోగాలకు సంబంధించి జనరల్ స్టడీస్ లేదా జనరల్ నాలెడ్జ్ మోడల్ పేపర్ అయితే చూస్తున్నామండి. వరుస క్రమంలో 26వ మోడల్ పేపర్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే అప్డేట్ చేయడానికి మీకు మన ఛానల్లో అప్డేట్ అయితే వస్తుందండి. రెగ్యులర్గా చూడండి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే ఇప్పుడే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? సో వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. సింధు నాగరికత లిపిని కనుగొనే ప్రయత్నం చేసింది ఎవరు? సింధు నాగరికత లిపిని కనుక్కునే ప్రయత్నం చేసిన వారు ఎవరండి? ఆప్షన్ 4 ఈ మహాదేవన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ మహాదేవన్. బట్ కనుగొన్నారంటే ఇప్పటి వరకు సింధు నాగరికత లిపిని కనుగొన్నటువంటి వారు ఎవ్వరు కూడా లేరండి. ఓకేనా? అదొక మిస్టరీగానే మిగిలిపోయింది. మరి మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాం. సింధు నాగరికత లిపి పేరేంటి? ఎలాంటి లిపి వీరు ఉపయోగించేవారు? ఓకేనా? ఆ లిపి ఏంటి? సింపుల్గా కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే సింధు నాగరికత లిపి అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. బట్ ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి, తెలిసిన వాళ్ళు. ఓకే. ప్రాచీన జైన మతానికి సంబంధించి క్రింద పేర్కొన్న వాటిలో సరైనది ఏంటి? ప్రాచీన జైన మతానికి సంబంధించి ఆన్సర్ ఆప్షన్ 4 సరైనదని చూద్దాము. జైన మతము క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో కళింగరాజు కరవేలుడి పోషణను అందుకుంది. సో ఇది మాత్రమే సరైనదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. మధ్యయుగాల చరిత్రకు సంబంధించి మణిగ్రామం, నానాదేశి అనే పదాలు వేటిని సూచిస్తాయి? మధ్యయుగాల చరిత్రకు సంబంధించి మణిగ్రామం, నానాదేశి అనే పదాలు వేటిని సూచిస్తాయండి? ఆప్షన్ 3 వర్తక శ్రేణుల పేర్లను సూచిస్తుందండి. ఎవరియండి? వర్తక శ్రేణుల పేర్లు. నెక్స్ట్ వన్. క్రీస్తు శకము 1526లో ఎవరి మీద విజయం సాధించడం ద్వారా బాబర్ భారతదేశంలో మొఘల్ పాలనను స్థాపించారు? ఎవరిపైనండి? 1526లో మొదటి పానిపట్టు యుద్ధం జరిగిందండి. ఏంటది? మొదటి పానిపట్టు యుద్ధము. మరి ఎవరిపైన గెలవడం జరిగిందండి? ఆన్సర్ ఆప్షన్ 3 ఇబ్రహీం లోడి. ఎవరండి? ఇబ్రహీం. బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడి మధ్య జరిగింది. ఇబ్రహీం లోడి ఇందులో మరణిస్తారు. తర్వాత 1527లో కన్వా యుద్ధం జరుగుతుంది, రాణా సంగత్. దాంట్లో కూడా బాబర్ గెలుస్తారు. నెక్స్ట్ వన్. భారత జాతీయోద్యమ చరిత్రలో 1942 ఆగస్టు 8 యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆగస్టు 8 ఏం జరిగిందండి ఆ రోజు? ఆన్సర్ ఆప్షన్ 3 మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎప్పుడండి? ఆగస్ట్ 8. ఓకేనా? ఇందులోనే డూ ఆర్ డై నినాదం ఇవ్వడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్. పులికాట్ వర్తక స్థావరం ఏర్పరచుకోవడానికి డచ్ వారికి అనుమతి ఇచ్చింది ఎవరు? పులికాట్ వర్తక స్థావరం అండి. ఓకేనా? పులికాట్ అనేది
ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు సరిహద్దులో ఉండేటువంటి ఒక ప్లేస్ అండి. ఈ ప్లేస్లోనే మనకు పులికాట్ సరస్సు కూడా కనిపిస్తుంది. ఇది ప్రముఖ ఉప్పు నీటి సరస్సు. ఓకే, మరి ఇక్కడ పులికాట్ వద్ద వర్తక స్థావరం ఏర్పరచుకోవడానికి డచ్ వారికి అనుమతి ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ 1 రెండవ వెంకటపతి రాయలు. నెక్స్ట్ వన్, ఆదివాసీల కోసం బిల్ సేవా మండల్ అనే సంస్థను స్థాపించింది ఎవరు? ఆదివాసీల కోసం బిల్ సేవా మండల్. ఏడవది ఆప్షన్ 1 తక్కర్ బప్పా. ఓకే, తక్కర్ బప్పా. 108 రణరంగాలలో తాను అనుసరించిన జీవహింసకు పాప పరిహారంగా 108 శివాలయాలను, నరేంద్రేశ్వర ఆలయాలను ఏ పేరుతో డాష్ అనే పేరుతో స్థాపించిన రాజు ఎవరు? ఎవరు నిర్మించారండి 108 శివాలయాలు, నరేంద్రేశ్వర ఆలయాలను? ఓకే, ఆన్సర్ ఆప్షన్ 1 అండి, రెండవ విజయాదిత్యుడు. ఎవరండి? రెండవ విజయాదిత్యుడు. నెక్స్ట్ వన్, అక్కులుపేట ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఏ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు? అక్కులుపేట ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఆన్సర్ ఆప్షన్ 1 2007 అండి. ఎప్పుడండి? 2007. శాతవాహనుల కాలంలో వ్యవసాయదారుడు పండించిన పంటలో రాజు యొక్క భాగంను ఏమంటారు? శాతవాహనుల కాలంలో వ్యవసాయదారుడు పండించిన పంటలో రాజు యొక్క భాగంను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 భాగ దేవమేయ. భాగ మరియు దేవమేయ అనేటువంటి పేరుతో పిలిచేవారు. ఓకే, నెక్స్ట్ వన్, నిన్ను ఉద్ధరించే వాళ్ళను నమ్మవద్దు, నీ జ్ఞానంతో నీ ఆలోచనతో నిన్ను నీవే ఉద్ధరించుకో, స్వేచ్ఛ సాధించు అన్నది ఎవరు? చాలా మోటివేషనల్ వర్డ్స్ అనేది చెప్పిన వారు ఎవరండి? జిడ్డు కృష్ణమూర్తి గారండి. ఓకేనా, నిన్ను ఉద్ధరించే వాళ్ళను నమ్మవద్దు, నీ జ్ఞానంతో నీ ఆలోచనతో నిన్ను నీవే ఉద్ధరించుకో, స్వేచ్ఛ సాధించు అన్నవారు జిడ్డు కృష్ణమూర్తి. ఓకే, భారతదేశంలో ఓడరేవులు అధికంగా గల రాష్ట్రం ఇది. అత్యధిక ఓడరేవులు ఎక్కడ ఉన్నాయండి? ఓడరేవులు 12వది ఆన్సర్ ఆప్షన్ 1 మహారాష్ట్రలో కలవండి. ఎక్కడున్నాయండి? మహారాష్ట్రలో ఎక్కువ ఓడరేవులు అయితే మనకు కనిపిస్తాయి. ఓకేనా, ప్రముఖ రేవు పట్టణం ఇది కూడా. బాక్సైట్ను అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం ఏంటి? బాక్సైట్ ఏంటండి? ఒడిషా అండి. ఈ బాక్సైట్ అనేటువంటి ముడి పదార్థం నుండి ఏ ఖనిజం తయారవుతుందంటే అల్యూమినియం. ఓకే, అల్యూమినియం అయితే తయారవుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో రబ్బర్ ఉత్పాదకత పరంగా మొదటి 2 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏంటి? రబ్బర్. ఓకే, లెటెక్స్ అనేది ఈ రబ్బర్ చెట్ల నుంచి వచ్చేటువంటి రసాయన పదార్థం, దాని నుంచి రబ్బర్ అయితే తయారు చేస్తారు. ఓకేనా, మరి ఏ 2 రాష్ట్రాల్లో అత్యధికంగా రబ్బర్ అనేది ఉత్పత్తి జరుగుతుంది? ఆప్షన్ 2 కేరళ మరియు తమిళనాడు. కేరళ టాప్లో ఉంటుంది, తర్వాత తమిళనాడు 2వ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఈ రబ్బరు తోటలను ఏమంటారు? రబ్బర్ చెట్ల పెంపకాన్ని ఏమంటారంటే తోట పంటలు. ఓకే, తోట పంటలు అంటారు వీటిని. ఓకే, ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. క్రింది వాటిలో సరికానిది ఏంటి? సర్దార్ సరోవర్ జల విద్యుత్ కేంద్రం గుజరాత్, సువర్ణరేఖ జల విద్యుత్ కేంద్రం జార్ఖండ్, కోయినా జల విద్యుత్ కేంద్రం మహారాష్ట్ర, హీరాకుడ్ జల విద్యుత్ కేంద్రం మధ్యప్రదేశ్. తప్పుగా ఉన్నటువంటిది క్రిందిలో ఏంటి అంటే ఆప్షన్ 4 హీరాకుడ్ జల విద్యుత్ కేంద్రం మధ్యప్రదేశ్ అనేది తప్పండి. హీరాకుడ్ జల విద్యుత్ కేంద్రము, ఓకే, హీరాకుడ్ ప్రాజెక్టు మరి జల విద్యుత్ కేంద్రం 2 కూడా ఒడిషాలో కలవండి. ఓకే, ఒడిషాలో కలవు. ఓకే, భారతదేశంలోనే అత్యంత పొడవైన ఆనకట్ట గల రిజర్వాయర్ అండి ఇది. ఓకే, జల విద్యుత్ కేంద్రం కూడా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్, గంగా నది కాలుష్య నిర్మూలన లక్ష్యంతో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 నమామి గంగా. అభివృద్ధి చెందిన దేశాల లక్షణము కానిది ఏది? అభివృద్ధి చెందిన దేశాల లక్షణం కాదు, ఏంటది? ఆన్సర్ ఆప్షన్ 4 నిరాపేక్ష పేదరికం అనేది కాదు.
ఉండదు, పేదరికం ఎక్కువగా అక్కడ. ఓకేనా. మెరుగైన జీవన ప్రమాణ స్థాయి ఉంటుంది, అధిక తలసరి ఆదాయం ఉంటుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు, వ్యవసాయేతర ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణం కానిది ఏది? భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణం కానిది ఏంటండి? ఆప్షన్ 4 వ్యవసాయేతర రంగాల ప్రాముఖ్యత. అవునండి, వ్యవసాయేతర రంగాలకు ప్రాముఖ్యత ఎక్కడ ఇవ్వబడుతుంది? అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవ్వబడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా ఆధారపడేది వ్యవసాయ రంగము. ఓకేనా. కాబట్టి వ్యవసాయేతర రంగాల ప్రాముఖ్యత అనేది తప్పు. ఓకేనా. మన భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఏంటి? ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ, అవస్థాపన సౌకర్యాల కొరత ఉంటుంది, విదేశీ వ్యాపార చెల్లింపుల లోటు కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, మానవాభివృద్ధి సూచికొల్చే అతి ముఖ్యమైన సాధనాలు ఏవి? మానవాభివృద్ధి సూచికొల్చే అతి ముఖ్యమైన సాధనాలు 19. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పైవన్నీ. ఆయు ప్రమాణము, అక్షరాస్యత, తలసరి ఆదాయం. ఈ మూడింటిని బేస్ చేసుకొని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ప్రతి సంవత్సరము విడుదల చేస్తారు. నెక్స్ట్ వన్, నగర పాలక సంస్థలకు సంబంధించి ఎన్ని అంశాలు 74వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? నగర పాలక సంస్థలకు సంబంధించి ఎన్ని అంశాలు 74వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? 20వ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 18 అంశాలు. ఓకే, 18. లోక్సభ స్పీకర్ను, డిప్యూటీ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు? లోక్సభ స్పీకర్ను, డిప్యూటీ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారండి? ఆన్సర్ ఆప్షన్ 4 లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారండి. మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. స్వతంత్ర భారతదేశ లోక్సభ మొదటి స్పీకర్ పేరేంటి? ఓకే, మొదటి స్పీకర్ పేరేంటి? కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే లోక్సభ ఫస్ట్ స్పీకర్ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే, ఐ థింక్ 2 క్వశ్చన్స్ అడిగాను ఈ క్లాస్లో, సో కామెంట్ చేయండి. కేంద్ర ద్రవ్య బిల్లును ముందుగా ఏ సభలో ప్రవేశపెడతారు? కేంద్ర ద్రవ్య బిల్లును ముందుగా ఏ సభలో ప్రవేశపెడతారు? ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, లోక్సభలో ప్రవేశపెడతారు. ఓకేనా. లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభలో మరి ఇది ఆమోదం పొందకపోయిన వితిన్ 14 డేస్లో ఆ బిల్ అనేది చట్టంగా మారుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఒక ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలపరిమితి ఎంత? ఒక ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలపరిమితి. ఆర్డినెన్స్లు ఎవరు జారీ చేస్తారండి? రాష్ట్రపతి జారీ చేస్తారు. దీని యొక్క గరిష్ట కాలపరిమితి ఎంత మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 6 నెలల 6 వారాలు. ఓకే, 6 నెలల 6 వారాలు దీని యొక్క గరిష్ట కాలపరిమితి. ఓకే, నెక్స్ట్ వన్, సిగ్నల్ కా అనే కిట్ను ఏ వ్యాధి ప్రోటోజోవా నిర్ధారణకు గాను ఉపయోగిస్తారు? సిగ్నల్ కా అనేటువంటిది ఎందులో ఉపయోగిస్తారండి దీన్ని? ఆప్షన్ 4 కాలా అజార్, బ్లాక్ ఫీవర్ కనుగొనడానికి ఉపయోగించేటువంటి కిట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పారిశ్రామికంగా పెన్సిలిన్ తయారీలో వాడే శిలీంద్రం ఏది? పెన్సిలిన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే పర్సన్ దీన్ని కనుగొనడం జరిగిందండి. పెన్సిలిన్. ఓకే, ఇందులో నుంచండి మరి ఇది? ఆప్షన్ 1 పెన్సిలియం అనేటువంటి పెన్సిలియం అనే శిలీంద్రం అండి ఇది. పెన్సిలియం క్రైసోజీనం అనేటువంటి ప్రత్యేకమైన శిలీంద్రం నుంచి దీన్ని ప్రజెంట్ తయారు చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఎరుపు రంగును గుర్తించకపోయే లక్షణాన్ని ఏమంటారు? ఎరుపు రంగు కనిపించదండి. ఓకేనా. ప్రాథమిక రంగులు ఏంటి? రెడ్, గ్రీన్, బ్లూ. ఇందులో రెడ్ అనేది కనిపించకపోయే లక్షణము ఏమంటారు? 26 ఆప్షన్ 1 ప్రోటోనోపియా అంటారండి. దీన్ని ఏమంటారండి? ప్రోటోనోపియా అంటారు. చాలామంది ఎరుపు రంగును చూడగానే ఈ యొక్క ఆవులు కానీ బుల్స్ అంటే ఎద్దులు కానీ ఇవి మన వెంట పడతాయని చెప్పేసి చాలామంది అనుకుంటారండి. రెడ్ శారీ కట్టుకోవడం కానీ డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ. నిజమైన ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? అసలు ఈ ఎద్దులకు ఆవులకి వాటికి రెడ్ కనిపించదండి. దానికి కారణము ప్రోటోఫోనియా ఉంటుంది. వాటికి రంగులను గుర్తించలేవు అవి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. అదొక మూఢనమ్మకం మాత్రమే. ఈ క్రింది వానిలో ఏ మూలకాన్ని
వేసవి ద్రవం అని పిలుస్తారు. వేసవి ద్రవం ఏంటది? గాలియం. వేసవి ద్రవం అని ఎందుకంటారు? వేసవి కాలంలో ఇది ద్రవ రూపంలోనికి మారుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి క్రింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. స్పేస్ సైన్సెస్. దీనిని సెప్టెంబర్లో ఆనాటి ఇస్రో చైర్మన్ జి మాధవన్ నాయర్ చేతుల మీదుగా ప్రారంభించారు. భారత అంతరిక్ష కార్యక్రమాలను బలోపేతం చేయడానికి ఈ రంగంలో మానవ వనరులను తగిన శిక్షణ అందించడానికి దీన్ని ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో కలదు. ఆసియాలో అంతరిక్ష కార్యక్రమాల కోసం ఉద్దేశించబడిన ఏకైక డీమ్డ్ విశ్వవిద్యాలయంగా ఇది గుర్తింపు పొందింది. 28 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ABD. సి అనేది తప్పండి, ABD సరైనవి. ABD. ఓకే, సి అనేది తప్పు. ఓకే, నెక్స్ట్ వన్. ఉపగ్రహాల నుంచి పొందాల్సిన సేవల దృష్ట్యా వాటిని ప్రయోగించాల్సిన కక్షలలో జతపరచండి. అంటే ఏ ఉపగ్రహాన్ని ఏ కక్షలో ప్రవేశపెడితేనే దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోగలుగుతాము కదా. మరి సరైన సమాధానం ఏంటో చూద్దాం. సమాచార ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, వాతావరణ పరిశీలన ఉపగ్రహాలు, GPS తరహా ఉపగ్రహాలు. ఆన్సర్ ఏంటండి మరి? చూద్దాం వన్ బై వన్. సమాచార ఉపగ్రహాలు ఏ కక్షలో? స్థావర కక్షలో ప్రయోగిస్తారు వీటిని. ఓకే, నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు నిమ్న కక్షలో వీటిని ప్రవేశపెడతారు. వాతావరణ పరిశీలన ఉపగ్రహాలు ధ్రువ కక్షల్లో ప్రవేశపెడతారు. GPS తరహా ఉపగ్రహాలని భూ కక్షల్లో ప్రవేశపెడతారు. ఓకే, 15వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు పనిచేశారు? 15వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు పనిచేశారండి? ఆన్సర్ ఆప్షన్ 4 AK సింగ్ గారు పనిచేశారు. నెక్స్ట్ వన్. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి జీవా ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంస్థ ఏంటి? జీవా, JIVA, జీవా. ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ అంటారు దీన్ని. ఓకేనా, నెక్స్ట్ వన్. దేశంలో ప్రతి గ్రామంలో గ్రంథాలయం కలిగిన మొదటి జిల్లా ఏది? దేశంలో గ్రంథాలయం కలిగిన మొట్టమొదటి జిల్లా ఫర్ ద ఫస్ట్ టైం దేశంలోనే. ఆప్షన్ 2 జమ్తారా జిల్లా, జార్ఖండ్. ఓకే, జమ్తారా జిల్లా, జార్ఖండ్. 32 ఆన్సర్ ఆప్షన్ 2. భారత స్వాతంత్ర సమర సమయంలో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన సైన్యము పేరేంటి? ఏ సైన్యాన్ని స్థాపించారండి? ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఏంటది? ఇండియన్ నేషనల్ ఆర్మీ. నెక్స్ట్, క్రింది వివరాలను చదవండి. శీతాకాలంలో పశ్చిమ ఆటంకాల వల్ల ఉత్తర భారతదేశానికి వర్షపాతం కురుస్తుంది. ఈశాన్య ఋతుపవనాలు తమిళనాడుకు వర్షపాతాన్ని ఇస్తాయి. భారతదేశానికి ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం లభిస్తుంది. ఓకే, పై వాటిలో సరైన వివరణలు ఏంటి? A మరియు B మాత్రమే సరైనవండి. శీతాకాలంలో పశ్చిమ ఆటంకాల వల్ల ఉత్తర భారతదేశానికి వర్షాలు వస్తాయనేది సరైన సమాధానం. నెక్స్ట్, ఈశాన్య ఋతుపవనాలు తమిళనాడులో వర్షాన్ని ఇస్తాయనేది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, మరి భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం వస్తుందా అంటే తప్పు. నైరుతి ఋతుపవనాల ద్వారా అత్యధిక వర్షము కురుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. అంతర్జాతీయ నత్తి అవగాహన దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ స్టామరింగ్ అవేర్నెస్ డేను ఏ రోజుగా జరుపుకుంటారు? నత్తి అవగాహన దినోత్సవం. ఆప్షన్ 2 అక్టోబర్ 22. భారత సుప్రీంకోర్టు 2వ ప్రధాన న్యాయమూర్తి పేరేంటి? అదేంటి, ఫస్ట్ అడగాలి కదా క్వశ్చన్ అని రావచ్చు డౌట్, కానీ చాలాసార్లు 2వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని కూడా అడగడం జరిగిందండి. ఓకేనా, ఫస్ట్ న్యాయమూర్తి అందరికీ తెలుసు కదా, HJ కానియా. మరి 2వ వ్యక్తి ఎవరు? పతంజలి శాస్త్రి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏ వంటకం ఆహార పదార్థాల విభాగంలో మోస్ట్ పాపులర్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అవార్డును గెలుచుకుంది? ఏ వంటకం అండి? ఆన్సర్ ఆప్షన్ 3 హైదరాబాద్ హలీం. ఓకే, హైదరాబాద్ హలీం. ఢిల్లీలో ఎన్ని జిల్లా సైనిక బోర్డుల ఏర్పాటు ప్రతిపాదనకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా ఆమోదం తెలిపారు? VK సక్సేనా. ఆన్సర్ ఆప్షన్ 2 4. నెక్స్ట్ వన్.
100 ఇంటేక్ కెపాసిటీతో రాష్ట్రంలోని మొదటి ఇంగ్లీష్ మీడియం జనరల్ డిగ్రీ కళాశాలను క్రింది వాటిలో ఏ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది? ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం జనరల్ డిగ్రీ కాలేజ్. 39 ఆన్సర్ ఆప్షన్ 1 త్రిపుర, ఈశాన్య రాష్ట్రమైనటువంటి త్రిపుర. నెక్స్ట్, దుర్గావతి టైగర్ రిజర్వ్ అని పిలువబడే పులుల కోసం కొత్త రిజర్వ్ను ఏ రాష్ట్ర వన్యప్రాణి బోర్డ్ ఆమోదించింది? దుర్గావతి టైగర్ రిజర్వ్ ఎక్కడండి? ఆప్షన్ 4 మధ్యప్రదేశ్, టైగర్ స్టేట్ మధ్యప్రదేశ్. క్రింది వాటిలో ఏ దేశం గ్లోబల్ యూత్ క్లైమేట్ సమ్మిట్ను నిర్వహించింది? గ్లోబల్ యూత్ క్లైమేట్ సమ్మిట్. 41 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ క్రింది ఏ రాష్ట్రంలో మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించారు? మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. 42 ఆన్సర్ ఆప్షన్ 2 గుజరాత్. నెక్స్ట్ వన్, ట్రేడ్ ఇండియా ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులు కావడము జరిగింది? 43 ఆప్షన్ 1 ప్రదీప్ కరోలా. ప్రదీప్ కరోలా. గ్లోబల్ డిగ్నిటీ డేను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? గ్లోబల్ డిగ్నిటీ డే. 44 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అక్టోబర్ 3వ బుధవారం అయితే జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, ఇటీవల డీప్ సీక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ప్రారంభించిన దేశం? డీప్ సీక్ ఇటీవల ప్రపంచంలోనే అత్యధిక డౌన్లోడ్ కలిగినటువంటి ఏఐ చాట్ యాప్ అయినటువంటి చాట్ జీపీటీని వెనక్కి నెట్టి దానికి డబుల్ డౌన్లోడ్స్ అయినది డీప్ సీక్ అండి. ఎవరు రూపొందించారు? చైనా. ఓకే, ఇంకా కొంచెం దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ప్రజెంట్ అయితే కరెక్ట్ వర్క్ అవ్వట్లేదు. జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ప్రారంభించిన తొలి ఎత్తిపోతల పథకం ఏది? జలయజ్ఞంలో భాగంగా సో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలయజ్ఞాన్ని ప్రారంభించడం జరిగింది. మరి అందులో భాగంగా తొలి ఎత్తిపోతల పథకము ఏది? 46 ఆన్సర్ ఆప్షన్ 4 ఆలీసాగర్ ఎత్తిపోతల పథకము. దేశంలో తొలి ఐరన్ స్పాంజ్ పరిశ్రమ ఎక్కడ స్థాపించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దేశంలోనే మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ఎక్కడండి? ఆప్షన్ 4 పాల్వంచ, తెలంగాణ డిస్టిక్ పాల్వంచ. తెలంగాణలో గల ఏకైక బారజల కేంద్రం ఎక్కడ కలదు? బారజల కేంద్రము ఇది కూడా తెలంగాణ, మనుగూరు. నెక్స్ట్ వన్, జమీందారీ రద్దు చట్టం ఎప్పుడు చేశారు? జమీందారీ రద్దు చట్టం ఎప్పుడు చేశారు? ఆప్షన్ 1 1948లో. నెక్స్ట్ వన్, ఇందిరా ప్రభ పథకము ఉద్దేశం ఏంటి? ఇందిరా ప్రభ పథకము 50వ ఆన్సర్ ఆప్షన్ 3 బీడు భూములను సాగుకు అనుకూలంగా మార్చడము. నెక్స్ట్ వన్, భూమి లేని దళిత వ్యవసాయాధారిత కుటుంబాలకు భూమిని ఇచ్చే కార్యక్రమం ఏంటి? భూమి లేని దళిత వ్యవసాయాధారిత కుటుంబాలకు భూమిని ఇచ్చే కార్యక్రమం. ఆప్షన్ 2 భూమి కొనుగోలు పథకము. నెక్స్ట్, కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? కంటి వెలుగు కార్యక్రమం. ఆప్షన్ 2 2018. బస్తీ దవాఖానాల గురించి సరైనది ఏంటి? బస్తీ దవాఖానాలు. ఆన్సర్ ఆప్షన్ 4 అన్ని సరైనవి. చూద్దాం. ఏప్రిల్ 2018లో ప్రారంభించిన బస్తీ దవాఖానా పట్టణ పేదలకు వారి పరిసరాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. బస్తీ దవాఖానాల్లో 53 రకాల ఉచిత సేవలనైతే అందిస్తున్నారు. ప్రతి 10,000 మంది జనాభా గల ప్రాంతానికి ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తారు. ఓకే, ఇంపార్టెంట్. కేసీఆర్ కిట్కు ప్రేరణ ఇచ్చిన పథకం ఏది? కేసీఆర్ కిట్కు ప్రేరణ ఇచ్చిన పథకం ఏంటండి? ముత్తు లక్ష్మి పథకము. దాన్ని ప్రేరణగా తీసుకుని ప్రారంభించారు. రుద్రదేవుని గురించి తెలిపే హన్మకొండ శాసనాన్ని రచించిన వారు ఎవరు? రుద్రదేవుని గురించి తెలిపే హన్మకొండ శాసనం. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అచితేంద్రుడు. అచితేంద్రుడు అనే పర్సన్. నిజాం రాజ్యంలో వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? వహాబీ ఉద్యమానికి 56 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ముబారిక్ ఉద్దౌలా.
ఓకే, ముబారిక్ ఉద్దౌలా. సో క్రింది వాటిని జతపరచండి. అంపశయ్య నవీన్, దేవులపల్లి రామానుజరావు, యశోధారెడ్డి, కాళోజీ నారాయణరావు వీరి యొక్క ముఖ్యమైనటువంటి రచనలు. ఓకే, చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ 2. ముందుగా అంపశయ్య నవీన్ ఏంటి? కాలరేఖలు. నెక్స్ట్ దేవులపల్లి రామానుజరావు గారు గౌతమ బుద్ధుడు, యశోధారెడ్డి గారు ఎదుర్కోలు, అండ్ కాళోజీ నారాయణరావు గారు జీవన గీత అనేటువంటి రచనలు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన మొదటి ముఖ్యమంత్రి ఎవరు? హైదరాబాద్ రాష్ట్రానికి. ఓకేనా, ఎవరండి? బి రామకృష్ణారావు, బూర్గుల రామకృష్ణారావు గారండి, ఆప్షన్ 3. ఓకే, ఈ క్రింది వాటిలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనే సంస్థను ఎవరు స్థాపించారు? సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ 59వది. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, మాలేపల్లి లక్ష్మయ్య. ఓకే, తంగేడు పూలు రచయిత ఎవరు? తంగేడు పూలు. ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్ గోపి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. సో ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అప్డేట్ అవుతుంది, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.